ఓకే అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. గత కొన్ని రోజులుగా మనం ఫోర్త్ సెమిస్టర్‌లో బీబీఏ వాళ్ళకున్న సబ్జెక్ట్‌ని డిస్కస్ చేసుకుంటున్నామండి. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఓఎం అని అంటాం మనం దీన్ని. సో, ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే సెకండ్ యూనిట్ కూడా స్టార్ట్ చేసుకున్నాం మనం. సెకండ్ యూనిట్‌లో మనం ఆల్రెడీ 2 టాపిక్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. టైప్స్ ఆఫ్ లేఔట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. దీనికంటే ముందు ప్రీవియస్ క్లాస్‌లో మనము ఆహ్, టైప్స్ ఆఫ్ లేఔట్స్‌లో మొదటి లేఔట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అది ప్రొడక్ట్ ఆర్ లైన్ లేఔట్ అని మీకు చెప్పడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే దానిలో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ప్రీవియస్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో, టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రాసెస్ బేస్డ్ లేఔట్. ఓకే అండి. సెకండ్ లేఔట్ అనేది ప్రాసెస్ ఆర్ ఫంక్షనల్ బేస్డ్ లేఔట్ అని చెప్పేసి అంటారన్నమాట దీన్ని. సో, మీకు నేను ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రాసెస్ ఆర్ ఫంక్షనల్ లేఔట్ రిఫర్స్ టు అన్ అరేంజ్‌మెంట్ వేర్‌బై సిమిలర్ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ అరేంజ్‌మెంట్ అంతా కూడా ఈ ప్రాసెస్ బేస్డ్ లేఔట్‌లో ఎలా ఉంటుంది అంటే మనం కంపేర్ చేసుకుంటే ప్రొడక్ట్ బేస్డ్ లేఔట్‌లో మనం ఏం తెలుసుకున్నాము? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? అలాగే అరేంజ్‌మెంట్ ఎస్పెషల్లీ మిషన్స్ విషయంలో అరేంజ్‌మెంట్ అనేది ఎలా జరుగుతుందన్నది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో, టుడే మనం ప్రాసెస్ బేస్డ్ లేఔట్ ఆర్ ఫంక్షనల్ లేఔట్ అని కూడా అంటూ ఉంటారు. దాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? It is the process whereby similar missions are placed in one department for district operations. This type of layout is known as ప్రాసెస్. ఇక్కడ మనకి చెప్తున్నారండి. ఫంక్షనల్ అన్నా, ప్రాసెస్ బేస్డ్ లేఔట్ అన్నా కూడా ఒకటే. ఈ టైప్ ఆఫ్ లేఔట్‌ని ఏమంటారంటే ప్రాసెస్ ఆర్ ఫంక్షన్ బేస్డ్ లేఔట్ అంటారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? దేర్ ఈస్ ఎ ఫంక్షనల్ డివిజన్ ఆఫ్ మిషన్స్ అండ్ అండర్ ద వర్క్ మెథడ్ లీడింగ్ టు స్పెషలైజేషన్ అంటే ఏంటండి? ఇక్కడ మనకి చూడండి మనకి ప్రాసెస్ లేఔట్‌లోనే మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఫంక్షన్స్ అంటే ఏంటంటే లోపల జరిగే ఆపరేషన్స్. అంటే ఆ లోపల జరిగే వర్క్ అనేది ఎన్ని లెవెల్స్‌లో జరుగుతుందన్నది మనకిక్కడ ప్రాసెస్ లేఔట్‌లో మనం డిస్కస్ చేసుకుంటాం. సో, అందుకే దీన్ని ఫంక్షన్ లేఔట్ అని కూడా అంటారు. సో, అదే పాయింట్ చెప్తున్నారు. దాంతో పాటు మనకిక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎ ఇండస్ట్రీ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ 3 డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి. మనం ఒక ఇండస్ట్రీ ఒక 3 డిఫరెంట్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకుందాం. అలాగే ఆల్ ఆఫ్ విచ్ ఇన్వాల్వ్ 3 కామన్ ఆపరేషన్స్ టర్నింగ్, హీట్ ట్రీటింగ్, గ్రైండింగ్. అంటే అక్కడ జరిగే కామన్ ఆపరేషన్స్ ఏంటంట? టర్నింగ్ ఒకళ్ళు చేస్తున్నారంట. ఒక డిపార్ట్‌మెంట్‌లో టర్నింగ్ చేస్తున్నారు ప్రొడక్ట్స్‌ని, హీట్ ట్రీటింగ్ చేస్తున్నారు, గ్రైండింగ్ చేస్తారు. బట్ ఒకే ప్రొడక్ట్‌కి చూడండి ఒకే ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. బట్ దే ఆర్ పెర్ఫార్మింగ్ మోర్ ఫంక్షన్స్. చూడండి ఒక ప్రొడక్ట్ బేస్ చేసే ఒక ప్రొడక్ట్ గురించే ఇన్ని రకాల ఫంక్షన్స్ అనేవి అక్కడ జరుగుతున్నాయి. బట్ ఫంక్షన్స్ మే బి క్వైట్ డిఫరెంట్. ప్రొడక్ట్ అనేది ఒకటే ఇక్కడ. సో, అందుకే ఇక్కడ మనకి ప్రత్యేకంగా మనకి ఇక్కడ టర్నింగ్ అని, హీట్ ట్రీటింగ్ అని, గ్రైండింగ్ అని ఎందుకు స్పెసిఫై చేశారంటే దీస్ 3 ఆర్ ప్రాసెస్. ఆ ప్రాసెస్‌లో ఆ ప్రొడక్ట్ అనేది అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుందని తెలియడం గురించి మనకిక్కడ ఎగ్జాంపుల్‌గా ఇవ్వడం జరిగింది. Under this type of arrangement, we may have one turning department, one heat treatment department, another grinding department. All the products will have to go through these departments for the performance of the specialized operations. Yes, చూడండి ఇక్కడ చెప్తున్నారు. ఫైనల్లీ ఈ ఫంక్షన్స్ గాని, ఆపరేషన్స్ గాని దేన్ని బేస్ చేసి జరుగుతుంది మనకిక్కడ? ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో జరిగే ప్రాసెస్ గురించి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్‌లో టర్నింగ్ ఒక చోట చేస్తున్నారు. హీట్ ట్రీటింగ్ ఒక చోట చేస్తున్నారు. గ్రైండింగ్ ఒక చోట చేస్తున్నారు. సో, పెర్ఫార్మన్స్ అంతా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ప్రాసెస్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్‌లో కూడా అదే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తుంది చూడండి. లైక్‌వైస్ దేర్ మే బి అదర్ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్స్ లైక్
వెల్డింగ్ డిపార్ట్మెంట్, పెయింటింగ్ డిపార్ట్మెంట్, అసెంబ్లింగ్ డిపార్ట్మెంట్ ఎక్సెట్రా. అంటే ఎక్సెట్రా అంటే సో మెనీ, ఇంకా అక్కడ ఇవే కాదు. జస్ట్ మనకు తెలియడం గురించి, ఒక ఐడియా గురించి ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ యాక్చువల్‌గా ఏంటంటే, ఆ ప్రొడక్ట్ ఫినిష్డ్ ప్రొడక్ట్‌గా తయారయ్యేంత వరకు ఎంత అవసరమో పెర్ఫార్మన్స్ ప్లానింగ్ అనేది, పెర్ఫార్మన్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ ఎంత అవసరమో అన్ని డిపార్ట్మెంట్స్ మెయింటైన్ చేస్తారు. సో, డిపెండింగ్ అపాన్ ద ప్రొడక్ట్ అన్నమాట ఇక్కడ. సో, ఇక్కడ మనకి కొంచెం ఎగ్జాంపుల్ కోసం మనకిక్కడ వెల్డింగ్ డిపార్ట్మెంట్ అని, పెయింటింగ్ డిపార్ట్మెంట్ అని, అసెంబ్లింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ దిస్ టైప్ ఆఫ్ లేఅవుట్ ఈస్ పార్టిక్యులర్‌లీ సూటబుల్ టు జాబ్ ఆర్డర్ ప్లాన్స్ ఇన్వాల్వింగ్ నాన్ రిపిటేటివ్ ప్రాసెస్. చూడండి మనకు చెప్తున్నారు. ఇది దేనికి బాగా సూట్ అవుతుందంట? జాబ్ ఆర్డర్ ప్లాన్స్‌కి ఈ యొక్క టెక్నిక్ అనేది చక్కగా సూట్ అవుతుందని అంటున్నారు. అలాగే జాబ్ లోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్, ఇక్కడ చూడండి మనకి ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు. బట్ ఎన్ని విధాలుగా ఎలా అయినా జరగొచ్చు. నాన్ స్టాండర్డైజ్డ్ ప్రొడక్ట్స్ కెన్ ఆల్సో సేఫ్‌లీ మేక్ అరేంజ్‌మెంట్స్ ఇన్ ఇన్‌ఫ్లూయెన్స్ లేఅవుట్. చూడండి మనకి అది కూడా చెప్తున్నారు ఆ పాయింట్ కూడా. సో, అంటే ఏంటి, ఇక్కడ జాబ్ లోడ్ ఫంక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎంగేజ్ అయ్యి ఉంటాయి ఇందులో. దానిలో ఆహ్, నాన్ స్టాండర్డైజ్డ్ ప్రొడక్ట్స్ కూడా మనకి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అవి కూడా విత్ సేఫ్ రిగార్డ్స్‌తో మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవ్వడం జరిగింది. అండ్ హౌఎవర్ దిస్ టైప్ ఆఫ్ లేఅవుట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ మాస్ ప్రొడక్షన్ అండ్ అసెంబ్లీ లైన్ ఇండస్ట్రీస్. ఇది సూటబుల్ కాదంటండి. ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి? మాస్ ప్రొడక్షన్ అండ్ అసెంబ్లీ లైన్ ఇండస్ట్రీస్‌కి ఇది సూటబుల్ కాదు అన్నట్టుగా చెప్తున్నారు. సో, మనకి ఈ పాయింట్ గురించి ఈ ఇంకొంచెం ఎక్స్‌ప్లనేషన్ అనేది మనకి డిసడ్వాంటేజెస్‌లో తెలిసే అవకాశం ఉంటుంది. సో, అయితే మనం ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రాసెస్ లేఅవుట్ ఏంటన్నది చూద్దాం. దిస్ టైప్ ఆఫ్ లేఅవుట్ ఈస్ జస్ట్ రివర్స్ ఆఫ్ ప్రొడక్ట్ లేఅవుట్. The disadvantages of product layout are the merits of the process layout and vice versa. చూడండి మనం ప్రొడక్ట్ బేస్డ్ లేఅవుట్ అంటే ప్రొడక్ట్ ఆర్ లైన్ బేస్డ్ లేఅవుట్‌లో మనం ఆల్రెడీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేవి డిస్కస్ చేసుకున్నాము. కంపేర్ చేసుకుంటే అంట దేనితో, ప్రొడక్ట్ ఆర్ లైన్ బేస్డ్ లేఅవుట్‌తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రాసెస్ లేఅవుట్‌కి రివర్స్ అవుతాయంట. అంటే ఏంటి? ప్రొడక్ట్ బేస్డ్ లేఅవుట్‌లో ఉన్న డిసడ్వాంటేజెస్ ప్రాసెస్ బేస్డ్‌లో అడ్వాంటేజెస్ గాను, అలాగే ఈ ప్రొడక్ట్ బేస్డ్ లేఅవుట్‌లో ఉన్న డిసడ్వాంటేజెస్ సారీ, ఈ అడ్వాంటేజెస్ ఇక్కడ డిసడ్వాంటేజెస్ గాను మనకి చేంజ్ అవుతాయంట. అంటే ప్రొడక్ట్ బేస్డ్ లేఅవుట్‌లో అడ్వాంటేజెస్, ప్రాసెస్ బేస్డ్‌లో డిసడ్వాంటేజెస్ అవుతాయి. అలాగే ప్రొడక్ట్ బేస్డ్ డిసడ్వాంటేజెస్ ఈ యొక్క ప్రాసెస్‌లో అడ్వాంటేజెస్ అవుతాయి. సో, రివర్స్ అవుతాయన్నమాట మనకి. సో, కంపేర్ చేసుకుంటే ఆ విధంగా ఉంటుందన్నట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. దాంతో పాటు కొన్ని మనకి అడ్వాంటేజెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్లెక్సిబిలిటీ, మాక్సిమం యుటిలైజేషన్ ఆఫ్ మెషిన్స్, లో ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్, స్పెషలైజేషన్, లెస్సర్ డిస్పర్షన్ ఆఫ్ ప్రొడక్షన్, ఎఫెక్టివ్ సూపర్విజన్, బెటర్ యుటిలైజేషన్ ఆఫ్ వర్కర్స్ స్కిల్, లోయర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. చూడండి ఇవి ఫ్లెక్సిబిలిటీ అంట. This method is more flexible than product layout. Changes in product design or parts and volume of production can be easily made without upsetting the existing layout. Yes, ఇది ఫ్లెక్సిబుల్ గా ఉంటుందంటండి మనకి ప్రొడక్ట్ లేఅవుట్ లాగా. అలాగే ప్రొడక్ట్ డిజైన్ ఎనీథింగ్ మనం చేంజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. అప్సెట్టింగ్ అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనం చేంజెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చట. మాక్సిమం యుటిలైజేషన్ ఆఫ్ మిషన్స్ ని మనం ఎంత వరకు యూజ్ చేసుకోగలమో డిపెండింగ్ అపాన్ ద ఆపరేషన్స్, డిపెండింగ్ అపాన్ ద వర్క్ వి కెన్ యూజ్ దట్. ఓకే. మనం యూజ్ చేసుకోగలమంట. అలాగే ఇట్ ఎన్ష్యూర్స్ మాక్సిమం యుటిలైజేషన్ ఆఫ్ మిషన్స్ అండ్ లెస్సర్ ఐడియల్ ప్లాంట్ కెపాసిటీ. ఈ ప్రాసెస్‌లో మనం ఎంత మేరకు యూజ్ చేసుకోగలమో అంతవరకు యూజ్ చేసుకునేంత ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఉంటుందట. నెక్స్ట్ లో ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్. ద ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ సెట్టింగ్ అప్ ప్రాసెస్ లేఅవుట్ ఈస్ కాల్డ్ లో యాస్ కంపేర్ టు ప్రొడక్ట్ లేఅవుట్. చూడండి మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి? ప్రొడక్ట్ లైన్ బేస్డ్ లేఅవుట్‌లో ఉన్న
అడ్వాంటేజెస్ ఇక్కడ డిసడ్వాంటేజెస్‌గా అవుతాయి. అలాగే ప్రొడక్ట్ అండ్ లైన్ లేఅవుట్‌లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఇక్కడ అడ్వాంటేజెస్‌గా మనకి చేంజ్ అవుతాయి. సో, అదే పాయింట్ ఇక్కడ మనకి రివర్స్ అయింది చూడండి. ప్రొడక్ట్‌లో మనం ఇదే డిసడ్వాంటేజ్‌గా చెప్పుకున్నాం. బట్ ప్రాసెస్‌లోకొచ్చేసరికి అది అడ్వాంటేజ్‌గా మారిపోయింది. లో ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఉంటుందంట. ది ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ సెట్టింగ్ ప్రాసెస్ అంటే ప్రాసెస్‌ని బట్టి మన ఇన్వెస్ట్‌మెంట్ ప్రొసీజర్‌ని అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే ప్రాసెస్ లేఅవుట్ ఈస్ ఆల్సో లో యాస్ కంపేర్డ్ టు ద ప్రొడక్ట్ లేఅవుట్ అని చెప్పేసి మనకి ఇక్కడ అంటూ ఉన్నారు. కంపేర్ చేసుకుంటే ప్రొడక్ట్ లేఅవుట్‌తో ప్రాసెస్ లేఅవుట్‌లో మనకి ఆ మాక్సిమం ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది లోగానే ఉంటుందంట. తర్వాత స్పెషలైజేషన్. స్పెషలైజేషన్ అంటే మనకి దిస్ మెథడ్ లీడ్స్ టు స్పెషలైజేషన్ has their specialized departments to perform specific operations. This leads to saving in cost elimination of the wastages. స్పెషలైజేషనే కదండీ మనకి ఒక పని చేస్తున్నప్పుడు మనకి ఖర్చులు తక్కువగా అయ్యి, మనకి వేస్ట్ తక్కువగా అయ్యి, మనకి లాభం చేకూరుతుందంటే అర్థం ఏంటి? అది మనకి ది బెటర్ మెథడ్ అని చెప్పేసి అర్థం. అలాగే స్పెషలైజేషన్ అని కూడా అంటాం. Next, lesser dispersion of production. A breakdown of machine in one department does not disrupt the entire production, as the case with the product or line layout. మన లైన్ లేఅవుట్‌లో ఏం చెప్పుకున్నాం? ఒక మిషన్ గనుక బ్రేక్ డౌన్ అయితే ఎంటైర్ సిస్టమ్ అంతా ఆగిపోతుంది. వర్క్ అంతా ఆగిపోతుంది. బట్ ఇక్కడ ప్రాసెస్ లేఅవుట్‌లో ఏంటంటే ఒక డిపార్ట్మెంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మిగిలిన డిపార్ట్మెంట్‌కి సంబంధం ఉండదు. వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. సో, అదే ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవ్వదని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఎఫెక్టివ్ సూపర్విజన్. As they are specialized departments, it is easier to supervise effectively under this type of plant layout. And each supervisor can perform his job more effectively because he is specialized in the operations performed by this department. చూడండి ఎఫెక్టివ్ సూపర్విజన్ అనేది జరుగుతుందంట. ఎఫెక్టివ్‌గా సూపర్విజన్ అనేది ఎప్పుడు ఉంటుంది? ది బెటర్ ప్లానింగ్ అనేది మనం ప్లాన్ చేసుకున్నప్పుడు. సో, సూపర్వైజర్ అంతా కూడా ఏ డిపార్ట్మెంట్ విడివిడిగా ఉండి ప్లాన్ చేసుకుంటారు కాబట్టి, సో, ఒక డిపార్ట్మెంట్‌లో డిస్టర్బెన్స్ ఏర్పడినప్పటికీ కూడా పక్క డిపార్ట్మెంట్ అనేది డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వవు. అలాగే వర్క్ కూడా ఎఫెక్టివ్‌గా జరుగుతుంది. అంటే ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోతాయి కాబట్టి డిపార్ట్మెంట్స్ ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయారు కాబట్టి వర్క్ అనేది డిస్టర్బెన్స్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది? ఎఫెక్టివ్ సూపర్విజన్ ఉంటుంది. ఎఫెక్టివ్ సూపర్విజన్ ఉండడం వల్ల ఏమవుతుంది? నెక్స్ట్ ఎడిటింగ్ చూడండి. బెటర్ యుటిలైజేషన్ ఆఫ్ వర్కర్ స్కిల్స్. మంచి గైడెన్స్ ఇచ్చేవాడు గనక ఉంటే వర్కర్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అలాగే బెటర్ యుటిలైజేషన్ ఆఫ్ అంటే స్కిల్డ్ వర్కర్‌ని చక్కగా యూజ్ చేసుకోగలుగుతాం. ఓకే అండి. స్కిల్డ్ వర్కర్‌లు ఒక్కడినే రిక్రూట్ చేసుకున్నంత మాత్రాన అక్కడ పని జరగదండి ప్లాంట్‌లో. ఆ స్కిల్డ్ వర్కర్ చేత పని చేయించుకునేవాడు కూడా ఎంప్లాయర్ కూడా పని చేయించుకోవడం తెలియాలి. ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోగలగాలి ఆ స్కిల్డ్ లేబరర్‌ని. సో, అదే చెప్తున్నారిక్కడ. కంపేర్ చేసుకుంటే లైన్ లేఅవుట్‌తో కంపేర్ చేసుకుంటే వర్కర్ స్కిల్‌ని చక్కగా యుటిలైజ్ చేసుకోవచ్చండి. తద్వారా వర్క్ అనేది ఎఫెక్టివ్‌గా జరుగుతుంది. నెక్స్ట్ లోయర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. పెద్దగా ఓవర్ హెడ్ కాస్ట్స్ కూడా పెద్దగా అవ్వవట. చూడండి వేస్టేజెస్ ఎక్కువ అవ్వవు. ఓవర్ హెడ్ కాస్ట్స్ ఎక్కువ అవ్వవు. ఇక్కడ అదే పాయింట్ అనేది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ అండి డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ ఫంక్షన్ లేఅవుట్. ఇక్కడ మనకి డిసడ్వాంటేజెస్ కొన్ని చెప్తున్నారు. ఏదైతే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారో డిసడ్వాంటేజెస్, ఈ డిసడ్వాంటేజెస్ కాస్త ప్రొడక్ట్ ఆర్ లైన్ లేఅవుట్‌కి అడ్వాంటేజెస్‌గా అయిపోతాయి. మనకి స్టార్టింగ్‌లో అదే పాయింట్ చెప్పారు. వైస్ విర్సా అన్నారు. సో, చూద్దాం. డిసడ్వాంటేజ్‌లో రిక్వైర్స్ మోర్ ఫ్లోర్. ప్రాసెస్‌కి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌ని డిఫరెంట్ ప్లేసెస్‌లో పెట్టాము అంటే ఏంటి? వి నీడ్ మోర్ ఫ్లోర్ ఏరియా. మనకి స్పేస్ అనేది ఎక్కువ కావాలి. అన్ని రకాల డిపార్ట్మెంట్స్ మెయింటైన్ చేయాలంటే ప్లాంట్ పెద్దదై ఉండాలి. అక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్‌గా డివైడ్ చేసి ఆ డిపార్ట్మెంట్స్‌ని అక్కడ అన్నిటిని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, దీనివల్ల ఏమవుతుందంటే మోర్ ఫ్లోర్ అనేది రిక్వైర్ అవుద్ది. ప్రొడక్ట్ బేస్డ్ లేఅవుట్‌తో కంపేర్ చేసుకుంటే ప్రాసెస్ బేస్డ్ లేఅవుట్‌లో ఫ్లోర్ ఏరియా అనేది ఎక్కువ అవసరం అవుతుంది. అదొక డిసడ్వాంటేజ్‌గా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ హైయర్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ హ్యాండ్లింగ్. Under process, mechanical devices or material handling cannot be conveniently employed.
Moreover, there is increased handling of materials from one department to another, leading to higher costs and wastages. ఇక్కడ ఏం చెప్తున్నారు, హయ్యర్ కాస్ట్ మెటీరియల్ హ్యాండింగ్ అనేది హయ్యర్ కాస్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ప్రాసెస్ బేస్డ్ లేఅవుట్లో. ఎందుకంటే మెకానికల్ మెటీరియల్ డివైసెస్ కానీ హ్యాండిల్ చేయాలన్నా, ఎంప్లాయిడ్ అక్కడ పనిచేసే వాళ్ళని ఎంప్లాయీస్‌కి కన్వీనియంట్‌గా ఉండే విధంగా అక్కడ పరిసర ప్రాంతాలను అరేంజ్ చేయాలన్నా కూడా కొంచెం అలాగే ఈ ప్రాసెస్‌కి మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్స్ అనేవి కొంచెం ఎక్కువవుతాయి. దాంతో పాటు మెటీరియల్స్ కూడా చక్కగా ఏం చేసుకోవాలండి, దాన్ని కాపాడుకోవాలి. దాన్ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసే విధంగా అక్కడ ప్లాన్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. అది ఒక డిపార్ట్‌మెంట్ సంబంధం ఉండదు కాబట్టి వర్క్ స్మూత్‌గానే జరుగుతది. కానీ సంబంధం ఉండదు కాబట్టి ఎవరికి వారు కేర్ తీసుకోవాలి ఆ డిపార్ట్‌మెంట్ గురించి. ఈ డిపార్ట్‌మెంట్‌లో ఉందంటే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ డిపార్ట్‌మెంట్ హెడ్ అనేది చూసుకోవాల్సిన పరిస్థితి అనేది అక్కడ ఉంటుంది. అంతేగాని పక్క డిపార్ట్‌మెంట్ చూడలేదు అని అనడానికి వి కాంట్ బ్లేమ్. అలాగే దీనివల్ల ఏమవుతుందంటే, నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాను. బట్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఏంటంటే, increased handling of materials from one department to another leading to higher costs and wastages. దీనివల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అనే ఈ యొక్క ఫంక్షన్ ఏమవుతుందంటే కొంచెం బర్డెన్ అనేది అవుతుందంట. సో, అదొక డిసడ్వాంటేజ్‌గా చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ అండి, లాంగర్ ప్రొడక్షన్ టైమ్. ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు మేక్ ద సేమ్ ప్రొడక్ట్ అండర్ ద ప్రాసెస్ లేఅవుట్ యాస్ కంపేర్డ్ టు లైన్ లేఅవుట్. దిస్ లీడ్స్ టు హై ఇన్వెస్ట్‌మెంట్ ఇన్వెంటరీ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మనకి లాంగ్ ప్రొడక్షన్ టైమ్ అనేది అవసరం అవుతుందంటే ఇక్కడ. అంటే ఒకే ప్రొడక్ట్ అనేది ఒకే చోట వర్క్ అనేది జరగదు. సిమిలర్ డిపార్ట్‌మెంట్ కాదు కాబట్టి ప్రాసెస్ అనేది లేట్ అవ్వచ్చు. టైమ్ గూడా మనకి లాగ్ అవ్వచ్చు. సో, ఈ విధంగా మనకి ప్రొడక్షన్ టైమ్ అనేది కాస్త పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదొక డిసడ్వాంటేజ్‌గా చెప్తున్నారు. నెక్స్ట్ డిఫికల్టీస్ ఇన్ కంట్రోల్. ఒకసారి ఇన్ని డిపార్ట్‌మెంట్స్ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం అనేది ఇట్స్ ఏ టఫ్ టాస్క్ ఒక్కోసారి. As the work is carried in different departments, it is more difficult to control and supervise the production. There is an added problem of coordination in the different departments. Yes, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల వర్క్ అనేది ఎక్కడికక్కడ డివైడ్ అయిపోయి చక్కగా జరుగుతుందని మనం అనుకున్నాం. బట్ ఆ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒకదాంతో ఒకటి కోఆర్డినేట్ అయ్యి వర్క్ జరిగితేనే అక్కడ మీరు ప్లాన్ చేసుకున్న సూపర్విజన్ ప్లానింగ్ గాని, వర్క్ గాని ఎఫెక్టివ్‌గా జరుగుతుంది. డిపార్ట్మెంట్స్‌లో కోఆర్డినేషన్ లేదనుకోండి, మీరు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా, అలాగే అక్కడ ఎంత చక్కగా ఆపరేషన్స్ ప్లాన్ చేసుకున్నా కూడా అవి జరిగే ఛాన్స్ అనేది ఉండదు. సో, ఒక డిపార్ట్మెంట్‌తో ఒక డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ అయితూ వర్క్ జరగాలి. అలా జరిగే పరిస్థితులనేవి అక్కడ కనిపించవంట. అదొక డిసడ్వాంటేజ్‌గా మనకి చెప్తున్నారు. లాస్ట్ అండి బట్ నాట్ లీస్ట్, నెక్స్ట్ నోబడీస్ రెస్పాన్సిబిలిటీస్. ఎవ్వరికీ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదంట. ఇక్కడ చెప్తున్నారు, హ్యాస్ ద ఫైనల్ ప్రొడక్ట్ obtained from the operations or performed in various departments, it is very difficult to fix responsible for final product. ఫిక్స్‌గా దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఫిక్స్‌డ్‌గా ఒక పర్సన్‌కి అప్పగించడం అనేది జరుగుతుంది. నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. దాన్ని కంట్రోల్ చేయడం, దాన్ని ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ అయ్యేలా చేయడం అంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్. సో, ఈ యొక్క విషయంలో కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నవారు ఎవరైతే ఉన్నారో, సో, అది కొంచెం ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఈ విధంగా మనకి ఈ ప్రాసెస్ బేస్డ్ లేఅవుట్‌లో, ప్రాసెస్ ఆర్ ఫంక్షన్ బేస్డ్ లేఅవుట్‌లో మనకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేది చెప్పడం జరిగింది. సో, ఏవైనా కూడా చేసే పని వివిధ రకాలుగా విభజించి దాని వర్క్ అనేది ఎలా చేస్తారనేది మనం ఈ యొక్క టాపిక్‌లో చెప్పుకున్నాం. ఆఫ్‌కోర్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌గా డివైడ్ అవ్వడం వల్ల వర్క్ అనేది చక్కగా జరుగుతుంది. ఫ్లెక్సిబుల్‌గా జరుగుతుంది. డిస్టర్బెన్స్ ఉండదు. ఒక్కో డిపార్ట్మెంట్‌లో ప్రాబ్లమ్ వస్తే ఇంకో డిపార్ట్మెంట్‌కి ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ అడ్వాంటేజెసే. డిసడ్వాంటేజెస్ కూడా కోఆర్డినేషన్ లేకపోతే ఎన్నున్నా కూడా వర్క్ అనేది ఎఫెక్టివ్‌గా జరగదు అనే మెయిన్ ఈ పాయింట్‌ని స్ట్రెస్ చేసి ఇక్కడ మనకి ప్రాసెస్ లేఅవుట్‌లో చెప్పారు. సో, ఈ విధంగా మనకి ప్రాసెస్ బేస్డ్ లేఅవుట్‌లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందామండి. ఇంకొక లేఅవుట్ ఉంటుంది. కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ ప్రాసెస్ బేస్డ్ లేఅవుట్ అనేది టాపిక్ ఉంటుంది.
సో ఆ టాపిక్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ.